దేవకన్య మరియు అమృత సరస్సు. ఒకప్పుడు హిమాలయ పర్వతాల్లో సర్వకుసుమి అనే ఒక దేవకన్య ఉండేది. ఆమె పరవశమైన అందం, దివ్యమైన కరుణతో దేవతల్లో ప్రసిద్ధురాలు. ఒకరోజు ఆమె భూమిపైన జీవులకు అమృత జలాన్ని అందించాలనే సంకల్పం చేసింది. ఆమెకు తెలుసు, ఆకాశలోకంలో ఉన్న అమృత సరస్సు కేవలం మోక్ష సాధకులకు మాత్రమే లభిస్తుంది. కానీ భూమిపై పేదలు, భక్తులు, మంచి మనసున్న వారు కూడా దీని ఫలాన్ని పొందాలి అని ఆమె భావించింది. ఆమె విష్ణుమూర్తిని ప్రార్థించింది. విష్ణుమూర్తి మృదువుగా నవ్వి, నీ హృదయం ఎంతో శుద్ధమైనది, కానీ నువ్వు ప్రయత్నించి అమృతాన్ని తెచ్చుకోగలవా అని అడిగాడు. సర్వకుసుమి తన దేవదూతల రూపాన్ని మార్చుకొని ఒక సాధారణ గిరిజన యువతిగా భూమికి వచ్చింది. ఆమె అనేక పర్వత మార్గాలు దాటి ప్రాణాలకు తెగించి అమృత సరస్సు దగ్గరికి చేరుకుంది. ఆమె నీటిని తాకగానే సరస్సు వెంటనే స్వర్ణమయమైన కమలాలతో వికసించిపోయింది. ఆమె మణిహారం ఆ నీటిలో పడగానే ఆ శుభజలాలు భూమి వైపు ప్రవహించసాగాయి. భూమి మీద అనేక నదులు, సరస్సులు పుష్కలంగా నిండిపోయాయి. ఆమె త్యాగాన్ని గమనించిన దేవతలు ఆమెకు సత్యసంధ అనే బిరుదు ఇచ్చారు. భూమి మీద ఉన్న పావన జలాలు ఇప్పటికీ దేవకన్య సర్వకుసుమి ఆశీస్సులతోనే ఉన్నాయని చెబుతారు. నీతి: శుద్ధమైన హృదయంతో చేసే ప్రయత్నం ఎప్పుడూ విజయం సాధిస్తుంది.